సిరిసిల్లాలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. మార్కెట్లో కల్తీ టీ పౌడర్ కలకలం రేపుతోంది. ఇది ఒకటే కాదు, ఫుడ్ సెంటర్, రెస్టారెంట్స్, హోటల్స్ లో తయారు చేసే ఆహారంలో కెమికల్ కలర్స్ ను ఉపయోగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నకిలీ దందాలను ఐ న్యూస్ బట్టబయలు చేసింది. అధికారుల తనిఖీల్లో ఇది ఎందుకు బయటపడలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సిరిసిల్లాలో నకిలీ గోధుమ పిండి, కల్తీ నెయ్యి, నకిలీ సర్టిఫికేట్ అండ్ అలాగే నకిలీ ఇంజన్ ఆయిల్ దందాలతో పాటు అవినీతి అధికారుల వసూళ్ల దందాలను ఐ న్యూస్ బట్టబయలు చేసింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ కల్తీ మాఫియా అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు కల్తీ రాజ్యం వెళ్తుంది, కల్తీ మాఫియా రాజ్యం వెళ్తుంది. నిత్యావసర వస్తువులలో, సూపర్ మార్కెట్లలో కావచ్చు, కిరాణా షాప్లో కావచ్చు, ఆయిల్ స్టోర్లలో కావచ్చు, ఇదే విధంగా రాజ్యం వెళ్తుంది. మొన్నటికి మొన్న ఐన్యూస్ ఛానల్ రబ్బర్ పిండిని వెలికి తీసింది, అంతకుముందు ఇంజన్ ఆయిల్ వెలికి తీసింది. మరి ఈ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నట్టు అని మీ ద్వారా, మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. గత ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వం కూడా సగం పుష్కర కాలం గడుస్తుంది ప్రభుత్వాలు వచ్చి మన తెలంగాణలో. కానీ మేము తీసుకెళ్దామంటే జిల్లా పాలనాధికారి దృష్టికి తీసుకెళ్దామంటే ప్రతి విషయాన్ని మేడం అధికారి దృష్టికి తీసుకెళ్లలేము. కాబట్టి ఈ అధికారులు వస్తుర్రు, తూతూ మంత్రంగా కాలం వెళ్ళదీస్తురు పోతురు. మరి ఈ రెస్టారెంట్లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మరి వీళ్ళకేమైనా వాటాదనం ఉందా, లేకపోతే చేతి వాటమా, లేదంటే నిర్లక్ష్యమా? సిరిసిల్ల జిల్లాలో కల్తీ సిరిసిల్లాలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. మార్కెట్లో కల్తీ టీ పౌడర్ కలకలం రేపుతోంది. ఇది ఒకటే కాదు, ఫుడ్ సెంటర్స్, రెస్టారెంట్, హోటల్స్ లో తయారు చేసే ఆహారంలో కూడా కెమికల్ కలర్స్ ను ఉపయోగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నకిలీ దందాలను ఐ న్యూస్ బట్టబయలు చేసింది. అధికారుల తనిఖీల్లో ఇది ఎందుకు బయటపడలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సిరిసిల్లాలో నకిలీ గోధుమ పిండి, కల్తీ నెయ్యి, నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ ఇంజిన్ ఆయిల్ దందాలతో పాటు అవినీతి అధికారుల వసూళ్ల దందాలను ఐ న్యూస్ బయటపెట్టింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ మాఫియా అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. సిరిసిల్లాలో కల్తీ మాఫియాకి సంబంధించి మరింత తాజా సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. కిరణ్, సిరిసిల్లాలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది, దానికి సంబంధించిన న్యూస్ మేము ఐ న్యూస్ పిన్ టు పిన్ అన్ని కూడా చూపించింది. గతంలో ఈ మాఫియాకి సంబంధించి కొన్ని ఆధారాలతో విత్ ఎవిడెన్స్ బయట పెట్టడం జరిగింది ఐ న్యూస్. అయితే మార్కెట్లో కల్తీ టీ పౌడర్ ఒకటే కాదు, ఫుడ్ సెంటర్స్, రెస్టారెంట్, హోటల్స్ లో తయారు చేసే ఆహారంలో కూడా కెమికల్ కలర్స్ ను ఉపయోగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దీనికి సంబంధించి విత్ ఎవిడెన్స్ ఐ న్యూస్ క్లియర్ గా బయట పెట్టడం కూడా జరిగింది. అయితే నకిలీ దందాలను బయట పెట్టిన తర్వాత కూడా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేపట్టినప్పుడు ఎందుకు ఈ విషయాలన్నీ బయటపడలేదు అన్నట్టుగా కూడా అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, శివాని, సిరిసిల్ల జిల్లాలో కల్తీ మాఫియా రెచ్చిపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కల్తీకి కాదేది అన్న విధంగా కూడా కల్తీ కేటుగాళ్లు జనార్దన కోసం తినేటువంటి ఫుడ్ కూడా కల్తీ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. అయితే మార్కెట్ లో కల్తీ పౌడర్ కూడా ఇప్పుడు కలకల రేపుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గతంలో కారం, అల్లం వెల్లుల్లి, ఆయిల్ కల్తీ జరిగిన సందర్భాలను చూసాం. కానీ ఇప్పుడు అంటే టీ, మనం రోజు ఉదయం తాగేటువంటి టీ పొడి కూడా కల్తీ చేస్తా ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఫుడ్ సెంటర్ కావచ్చు, రెస్టారెంట్, హోటల్స్ లో తయారు చేసేటువంటి ఆహారంలో కూడా ఈ కెమికల్ కలర్స్ కూడా తయారు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పటికీ కూడా
కేవలం ఈ ధనార్జనే ధ్యేయంగా అంటే కాసులకు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. చాలా కాలంగా కూడా సిరిసిల్ల జిల్లాలో ఇటువంటి కల్తీ మాఫియా రెచ్చిపోతున్న నేపథ్యంలో కూడా ఇటు ఐన్యూస్ అయితే స్టింగ్ ఆపరేషన్ అయితే చేయడం జరిగింది. ఐన్యూస్ స్టింగ్ ఆపరేషన్ లో చాలా కళ్ళు బయర్లు గమ్మేటువంటి వాస్తవాలు అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఐన్యూస్ స్టింగ్ ఆపరేషన్ చేసేంత వరకు కూడా అధికారులు ఎందుకు తనిఖీ చేయలేదని కూడా పలు అనుమానాలకు అయితే తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గతంలో సిరిసిల్ల జిల్లాకు సంబంధించి నకిలీ గోధుమ పిండి, కల్తీ నెయ్యి, నకిలీ సర్టిఫికెట్ల కూడా దందా కూడా జరిగినటువంటి నేపథ్యంలో తాజాగా కల్తీ పౌడర్ అయితే టీ పొడి అయితే కలకలం రేపుతా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా చాలా భారీ ఎత్తున కల్తీ పౌడర్ అంటే బడా బడా రెస్టారెంట్స్ సంబంధించి కావచ్చు, చిన్న చిన్న టీ స్టాల్ సంబంధించి కావచ్చు, మొత్తం కూడా ఈ కల్తీ టీ పొడి వెళ్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మరోవైపు అధికారుల కనుసన్నల్లోనే ఈ దందా సాగుతుందనేటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇంత విచ్చలవిడిగా ఈ కల్తీ దందా జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు, సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు అటుగా ఎందుకు కన్నెత్తి చూడడం లేదనేటువంటి విమర్శలు కూడా వస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. భారీ ఎత్తున ఐన్యూస్ స్టింగ్ ఆపరేషన్ లో భారీ ఎత్తున కల్తీ మాఫియా బండారం మొత్తం కూడా బయటపడ్డటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మనం చూసుకోవచ్చు, ఆ విజువల్స్ లో చూసుకోవచ్చు. ఏదైతే ఆ టీ ఉందో ఆ టీవీ సంబంధించి కూడా మొత్తం కూడా ఆ కల్తీ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మొత్తం కలర్ పూర్తిగా చేంజ్ అయినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇదంతా చాలా రోజులుగా కూడా చాలా ఏళ్ళుగా కూడా మనకు జరుగుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే కల్తీ పౌడర్ సంబంధించి ఆ వాటర్ లో వేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా కలర్ రంగు మొత్తం కూడా అంటే ఒక టీ కలరే మారిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. విజువల్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. ఆ టీ పొడికి కూడా చూసుకోవచ్చు. ఒరిజినల్ బ్రాండ్ ఉన్నటువంటి టీ పొడిలకు ఈ టీ పొడిలకు చాలా చాలా చేంజ్ అయితే కనబడతా ఉంది. ఇది ఎవరిని అడిగినా కూడా ఈ టీ పొడి కల్తీ అని కూడా చెప్తారు. కానీ అధికారుల కళ్ళకు ఎందుకు ఈ ఘటన కనబడలేదు అనేటువంటి విమర్శలు కూడా వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పచ్చు. ఇప్పటికైనా అధికారులు ఇటువంటి కల్తీ మాఫియాపై చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ సిరిసిల్ల ప్రజల నుంచి కూడా వ్యక్తం అవుతా ఉంది. శివాని, థ్యాంక్ యూ కిరణ్.